వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్గా వచ్చిన ఓటీటీ సినిమాలు అండ్ అదేవిధంగా అప్కమింగ్ స్ట్రీమింగ్గా పోయే ఓటీటీ సినిమాల గురించి ఎక్స్క్లూజివ్ వీడియో. సో 24 మూవీస్ గురించి అప్డేట్స్ ఉన్నాయి మామ ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రోమియో. ఇది తమిళ్ టైటిల్ అండ్ తెలుగులో లవ్ గురు. అండ్ ఒక 3 days బ్యాక్ తమిళ్లో ఆహా తమిళ్ ఓటీటీలో ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. అండ్ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి తెలుగులో లవ్ గురు అనే టైటిల్తో అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమింగ్ అయింది మావా. చెప్పాం కదా అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో మొత్తానికి తెలుగులో కూడా మనకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది, ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద. సో వన్ టైం వర్త్ మూవీ రికమెండెడ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. అండ్ రీజన్గా థియేటర్ హిట్ అయిన మూవీ. అండ్ మనకు ఒక 3 days బ్యాక్ ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. సో ప్రజెంట్ అయితే మనకు అవైలబుల్ ఉంది. అండ్ అదేవిధంగా అమెజాన్ ప్రైమ్లో కూడా ఈ సినిమా ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి స్ట్రీమింగ్ చేశారు మావా, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హీరో వరుణ్ సందేశ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ చిత్రం చూడరా. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ ఫైనలీ మనకు మే 9న ఆల్రెడీ ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ ఉంది. అండ్ ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ కూడా ఉంది, టీజర్ కూడా ఉంది, చెక్ చేసుకోండి. మీకు ఇంప్రెస్ అనిపిస్తే కనుక ఈ సినిమాను వాచ్ చేసేయండి. ఓకే, నేనైతే రికమెండ్ చేయను. నెక్స్ట్ ఇంకొక ఫోర్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, పార్థు. అండ్ ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది. అండ్ తమిళ్లో మిక్సీ టాక్ అయితే వచ్చిందనమాట, మొత్తానికి యావరేజ్. సో ఈ సినిమా మనకు ఈ నెల మే 9న ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో ఆల్రెడీ స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను, టైం వేస్ట్, డేటా బొక్క, స్కిప్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ఆవేశం. అండ్ మలయాళం యాక్టర్ ఫాయిద్ ఫసల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ ఒక 2 days బ్యాక్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయింది, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే. కానీ డిసప్పాయింటెడ్ అంటే తెలుగు తమిళ్లో స్ట్రీమింగ్ చేయలేదు. సో మొత్తానికి వర్త్ మూవీ. అండ్ మీకు మలయాళం లాంగ్వేజ్ వస్తే కనుక చూసేయండి, హైలీ రికమెండ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సో ఈ వెబ్ సిరీస్ మనకు ఈ నెల మే 10న స్ట్రీమింగ్ చేశారు. ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది తెలుగు తమిళ్ ఆడియోలో, G5 ఓటీటీలో. అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మొత్తానికి అయితే వాచ్ చేసింది తెలుగు తమిళ్లో ఈ వెబ్ సిరీస్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, మర్డర్ ఇన్ మహీమ్. అండ్ ఈ వెబ్ సిరీస్ని జియో సినిమా ఓటీటీలో ఎస్టర్డే మనకు స్ట్రీమింగ్ చేశారు. తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం ఇలా మల్టిప్లైడ్లో. సో ఇది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి ఏ వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ కానీ సైకో కిల్లర్ థ్రిల్లర్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చాలా బాగుంటాయి. సో మీకు రికమెండ్ చేస్తున్నా ఈ వెబ్ సిరీస్ని తెలుగులో చూసిండి. ఓకే, ఒకవేళ రన్ టైం 1 hour అలా ఉంటే స్కిప్ చేసేయండి, టైం వేస్ట్ డేటా బొక్క. ఓకే, నెక్స్ట్ కొండ, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ వచ్చిన మూవీ అనమాట. సో మొత్తానికి మనకు ఒక 4 days బ్యాక్ ఈ సినిమా PCI నీట్ ఒక యాప్లో ఈ సినిమా అయితే స్ట్రీమింగ్ చేశారు. ప్రజెంట్ ఈ సినిమా ఎక్కడుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో హైలీ రికమెండ్, సినిమా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ రాజధాని ఫైల్స్. సో రీజన్గా ఈ సినిమా ఒక 5 days బ్యాక్ తెలుగు 1 యూట్యూబ్ ఛానల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేశారు. సినిమా చాలా బాగుంటుంది, వర్త్ మూవీ, పొలిటికల్ బ్యాక్ టాప్లో వచ్చిన సినిమా. అండ్ ఎక్సలెంట్ అనమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. సో మిస్ అవుతుందా మీ ఫ్యామిలీతో అయితే చూసండి ఈ పొలిటికల్ డ్రామా మూవీని. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, లైన్ మ్యాన్. అండ్ రీసెంట్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది అండ్ యావరేజ్ టాక్ అయితే వచ్చింది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 5 days బ్యాక్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేశారు. ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ చూడండి మావా, ఇంప్రెస్ అనిపిస్తే చూడండి, లేకపోతే స్కిప్ చేసి నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే యావరేజ్ మూవీస్ రికమెండ్ చేయను, టైమ్ వేస్ట్ డేటా బొక్క. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, సిద్ధార్థ రాయ్ ద మచ్ అవైటెడ్ ఓటీటీ మూవీ. సో ఈ సినిమా కూడా ఒక 4 days బ్యాక్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అండ్ ఇది ఒక ఏ సర్టిఫికేట్ మూవీ. అడల్ట్ సీన్స్ అంటే కిస్సింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, టూ మచ్ రొమాన్స్ ఉంది సినిమాలో. కాబట్టి ఈ సినిమా మీరు చూడాలనుకుంటే సింగిల్గా మాత్రం చూడండి, ఎందుకంటే ఈ సినిమా అర్జున్ రెడ్డి మూవీ ఆ షర్ట్స్లో ఉంటుందన్నమాట. సో ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, షైతాన్
బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ ఈ సినిమా 1 వీక్ బ్యాక్ నెట్ఫ్లిక్స్లో ఓన్లీ హిందీ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. కానీ ఈ బ్లాక్ బస్టర్ మూవీని మనైతే మిస్ అయ్యాం. ఓటీటీ వర్షన్లో తెలుగు తమిళ్లో స్ట్రీమింగ్ చేద్దామా, కానీ మనకు కొంచెం లేట్ అవ్వచ్చు. తెలుగు తమిళ ఆడియోలో యాడ్ చేస్తారు, అంతవరకు వెయిట్ చేసిన తప్పదు. ఇక హీరోయిన్ అనుష్క మోట్వా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ గార్డియన్ అండ్ రీసెంట్గా ఈ సినిమా తమిళ్లో థియేటర్స్ అయ్యి ఫ్లాప్ తెచ్చుకుంది. అండ్ అదేవిధంగా ఒక 1 వీక్ బ్యాక్ ఈ సినిమా సింప్లీ సౌత్ అండ్ 10 కోట ఓవర్సీస్ ఓటీటీలో ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఒకవేళ మీకు తమిళ్ లాంగ్వేజ్ వస్తే కనుక స్కిప్ చేసానేమో, టైం వేస్ట్ ఒక ఫ్లాప్ మూవీ ఏం చూస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ హ్యాపీ ఎండింగ్. సో ఈ సినిమా కూడా రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఆహా ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా థియేటర్కల్ వర్షన్ ఫ్లాప్ అయింది, మరి ఈ సినిమా కూడా టైం వేస్ట్ డబ్బొక్క. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ప్రణయ విలాసం. ఈ సినిమా ఈ నెల మే 2న తెలుగు డబ్బుడ్ వర్షన్లో మనకు స్ట్రీమింగ్ అయింది. యాక్చువల్లీ ఒరిజినల్ టైటిల్ ప్రణయ విలాసమే. మలయాళ లాంగ్వేజ్ సినిమా థియేటర్స్ అయి హిట్ ట్యాగ్ తెచ్చుకుంది. మొత్తానికి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్న సినిమా చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. నో వల్గర్ సీన్స్, నో అడల్ట్ సీన్స్, పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ మంజుమల్ బాయ్స్. అండ్ రీసెంట్గా ఈ నెల మే 5న ఈ బ్లాక్ బస్టర్ మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాట్లలో స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఎస్టర్డే ఈ సినిమా గురించి మన ఛానల్ రివ్యూ వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సినిమా చాలా బాగుంటుంది. లాస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రం కిర్రాక్గా ఉంటుంది అండ్ మంచి ఎమోషనల్ కంటెంట్ మూవీ. సో డోంట్ మిస్ ఇట్, హైలీ రికమెండ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ హీరా మండి. సో ఈ సినిమా రీసెంట్గా 1 వీక్ బ్యాక్ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాట్లలో ఈ హిందీ వెబ్ సిరీస్ని స్ట్రీమింగ్ చేశారు. అండ్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశారన్నమాట. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం 50 మినిట్స్ 1 అవర్ ఉంది. కాబట్టి ఈ వెబ్ సిరీస్ మీకు రికమెండ్ చేయను, లెంతీ రన్ టైం కాబట్టి టైం వేస్ట్ డేటా బొక్క స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ వోన్కా. ఈ హాలీవుడ్ మూవీ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఈ సినిమా జియో సినిమా ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ ఇలా మల్టీప్లాట్లలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఈ సినిమా టైం వేస్ట్ డేటా బొక్క స్కిప్ చేసారు మావా, సినిమా అంత బాగాలేదు. ఓకే, స్కిప్ చేసింది. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ అండ్ అప్కమింగ్ మనకు స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం మావా. ఈ నెల మే 17న హీరోయిన్ ఆధార్ శర్మ నటించిన లేటెస్ట్ మూవీ బస్తర్ ద నక్సల్ స్టోరీ అండ్ ది కేరళ స్టోరీ సినిమా చూశారు కదా, ఆ మూవీ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. రీసెంట్ ఈ సినిమా థియేటర్స్ అయ్యి సినిమా ఫ్లాప్ తెచ్చుకుంది. మొత్తానికి ఈ నెల మే 17న థియేటర్స్ అయిన 4 వారాల గ్యాప్లోనే మనకు G5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు, ఇన్క్లూడ్ తెలుగులో కూడా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ కల్వన్. ఇది తమిళ్ టైటిల్, తెలుగులో చోరుడు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో థియేటర్స్ అయ్యి యావరేజ్ స్టాక్ అయితే వచ్చిందనమాట. మరి ఈ సినిమా థియేటర్స్ అయిన 4 వారాల గ్యాప్లోనే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాట్లలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో థియేటర్ రిలీజ్ చేయాల్సిన మూవీని మనకు ఇప్పుడు ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు ఈ సినిమాని. ఓకే, నెక్స్ట్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ హాలీవుడ్ మూవీ ఈ నెల మే 13న బుక్ మై షో ఓటీటీలో 4Kలో స్ట్రీమింగ్ చేస్తున్నారు మావా. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో. సో హైలీ రికమెండ్. సినిమా థియేటర్కల్ వర్షన్ బ్లాక్ బస్టర్ అంది, సో మిస్ అవ్వద్దు. 4Kలో ఈ సినిమాని అయితే చూసేయండి మావా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ద బాయ్స్. ఇది ఒక న్యూ సీజన్. ఈ వెబ్ సిరీస్ని నెక్స్ట్ మంత్ జూన్ 13న అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాట్లలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ సీజన్ 1, సీజన్ 2 ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సీజన్ 3 కూడా చూసేయండి మావా, చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ తలమై సేయలగం. ఈ తమిళ్ వెబ్ సిరీస్ ఈ నెల మే 17న G5 ఓటీటీలో తెలుగు అండ్ తమిళ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు, సో వెయిట్ చేద్దాం ట్రైలర్ కోసమా. అండ్ ఇది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న వెబ్ సిరీస్. సో అదనమాట. సో ఇది మామ అప్కమింగ్ మనకు ఓటీటీలో వచ్చే సినిమాలు అండ్ అదేవిధంగా రీసెంట్గా వచ్చిన సినిమాల గురించి ఎక్స్క్లూజివ్ వీడియో. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.